హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వల శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్ సూక్తులు ఇప్పుడు మనము డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు తెలుసుకుందాం. December 1st. Arise, awake, and stop not till the desired end is reached. Already everything is opening out before us. Be bold and fear not. It is only in our clutches that this adjective is given unto the Lord. Abi. ఉత్తిష్టత జాగ్రత్త, ప్రాప్యవరాన్ని బోధిత, లేండి మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరే వరకు ఆగకండి. కఠోపనిషత్. ఇప్పటికే మార్గం సుగమమవ్వటం ప్రారంభించింది. ధైర్యం వహించండి, భయపడకండి. మన గ్రంథాల్లో మాత్రమే అబీహి అనే విశేషణం భగవంతునికి ఆపాదించబడింది. December 2nd. Goodness is our nature, purity is our nature, and that nature can never be destroyed. మంచితనం మన సహజ స్వభావం, పవిత్రత మన సహజ స్వభావము, ఆ స్వభావం నశించబడదు. December 3rd. The life is one of equilibrium and balance, whether on the ground of materialism or of intellect or of spirituality. The compensation that is given by the Lord to everyone is imperatively is exactly the same. భౌతిక సంపదకు నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యము పొసగితే తప్ప వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయము చేకూరదు. December 4th. I see clear as daylight that there is the one God in all, in them and in me. One Shakti dwells in all. The only difference is of manifestation. పగటి వెలుతురులాగా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అందరిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడు. నీలోనూ నాలోనూ అందరిలోనూ ఆ భగవత్ శక్తే నిక్షిప్తంగా ఉంది. ఉన్న తారతమ్యం అంతా ఆ శక్తిని ప్రదర్శించబడటంలోనే. December 5th. Work on, hold on, be brave, dare anything and everything. పని చెయ్యండి, పట్టు విడవద్దు, ధైర్యంగా ఉండండి, దేన్నైనా ఎలాంటి దాన్నైనా ఎదుర్కోండి. December 6th. Why not do as much as lies within your power, even if you cannot give to others for want of money? Surely you can at least breathe into their ears some good words or impart some good instructions. Cannot you? Or does that also require money? నీ శక్తి మేరకు ఎందుకు చేయకూడదు? ధనాభావం వల్ల నీవు ఇతరులకు ఏమి ఇవ్వలేకపోయినా కొన్ని మంచి మాటలు కానీ, కొన్ని హితోపదేశాలు కానీ వాళ్ళ చెవిన ఎందుకు వేయకూడదు? అలా చేయలేవా? దానికి కూడా డబ్బు అవసరమా? December 7th. Consciously or unconsciously, we are all striving for perfection. తెలుసో తెలియకో మనమంతా పరిపూర్ణత్వము కోసమే ప్రయత్నం చేస్తున్నాం. December 8th. The brain and muscles must develop simultaneously. Iron nerves with an intelligent brain and the whole world is at your feet. శారీరక బలంతో పాటు బుద్ధి బలం కూడా పెంచుకోవాలి. బుద్ధి సూక్ష్మతతో పాటు శారీరక బలము, నైతిక విలువలు ఉన్ననాడు మొత్తం ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. December 9th. Nobody will come to help you if you put yourself forward as a leader. Kill self first if you want to succeed. నాయకుడిగా ముందుకు వస్తే మీకు సాయం చేయటానికి ఎవరూ రారు. విజయాన్ని సాధించాలంటే అహాన్ని నిర్మూలించుకో. December 10th. Spiritual knowledge is the only thing that can destroy our miseries forever. Any other knowledge satisfies wants only for a time. It is only with the knowledge of the Spirit that the faculty of want is
అన్హిలేటెడ్ ఫర్ ఎవర్. మన బాధలను శాశ్వతంగా తొలగించగలిగినది తత్వజ్ఞానం ఒక్కటే. ఇతరమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. తత్వజ్ఞానం ఒక్కటే మానవుడి లోటుపాటులను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.